దేశంలో 5వ విడత పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో మొత్తం దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు 56.46% పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు. ఇక 5వ దశలో యూపీలోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని 13, బెంగాల్లోని 7, బీహార్లోని 5, ఒడిశాలోని 5, జార్ఖండ్లోని 3, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లోని ఒక్కొక్క నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది. మొత్తం 695 మంది అభ్యర్థి బరిలో ఉండగా వారిలో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఎన్నికల బరిలో దిగారు. ఇక ఈ విడత ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో రాహుల్ గాంధీ, బీజేపీ నేతలు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ, పీయూష్ గోయల్, ఉజ్వల్ నికమ్, కరణ్ భూషణ్ సింగ్, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, జేకేఎన్ఎస్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈ నెల 25 6వ విడత, జూన్ 1న 7వ విడత పోలింగ్, జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం కనిపిస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.